పోయిన సంవత్సరం అక్టోబర్లో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టింది. మీకు అందరూ కూడా గుర్తే ఉంటుంది కదా. ఆ కార్యక్రమం సందర్భంగా విజయవాడ బీసెంట్ రోడ్లో చిన్న వ్యాపారులతో కలిసి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఒక దివ్యాంగుడైనటువంటి దుర్గారావును కూడా కలిశారు. అవన్నీ కూడా సెటప్లే. అతని ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని పెన్షన్, సొంత ఇల్లు, తర్వాత జీవనోపాధి కల్పిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆన్ ది స్పాట్లో హామీ ఇచ్చాడు. ఆ వీడియోస్ ఆనాడు బీభత్సంగా వైరలైనాయి సోషల్ మీడియాలో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పచ్చ మీడియాలో గిరగరాని తిప్పారు, మామూలు గుడిగా. ఇంకా ఆ సెట్టింగ్లు గిట్టింగ్లు, ఆ మాటలు, ఆ వీడియోస్, ఆ బిల్డప్లు మనం మామూలుగా అసలు ఓ రేంజ్లో ఉండేలే. ఆ సమయంలో ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఏ విధంగా విస్తృతంగా ప్రచారం అయ్యాయో మనం అందరం కూడా చూసాం. మీరు ఆ ఫొటోస్ కూడా చూడండి ఒకసారి కావాలంటే. అయితే ఆ హామీలు అమలు దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. పోయిన సంవత్సరం అక్టోబర్లో హామీ ఇస్తే తర్వాత దీపావళి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏప్రిల్లోకి వచ్చాం, ఉగాది కూడా అయిపోయింది. ఇప్పటి వరకు ఆ దివ్యాంగుడికి ఇచ్చినటువంటి ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదండి. దుర్గారావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన తర్వాత ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వెళ్తున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదంట. పాపం ఆ దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చిన మాట నెరవేరుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశాభావం, ఒక నమ్మకంతో ఉంటారు, ఎదురు చూస్తారు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి ప్రామిస్కే అతి గతి లేకుండా పోయింది. ఇటీవల సీఎం గారు వరం ఇచ్చిన న్యాయం జరగలేదు అనే ఫ్లెక్సీతో కలెక్టరేట్ వద్ద ఆ దివ్యాంగుడు, ఆ పెద్ద ఆయన నిరసన వ్యక్తం చేయడంతో ఈ విషయం మరొకసారి వెలుగులోకి రావడం జరిగింది. ప్రజల ముందర ఇచ్చినటువంటి హామీల అమలు కావడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ పబ్లిసిటీ కోసం మాత్రమే అటువంటి వ్యాఖ్యలు చేశాడా, ప్రచారం కోసం మాత్రమే అటువంటి హామీలు ఇచ్చాడా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజల్లో ఒక చర్చాంశంగా మారిపోయింది. ఈ ఘటన ప్రభుత్వ వ్యవహార శైలిని, చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలకు విలువ, నమ్మకం ఏమాత్రం ఉందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ముందు కూడా చూస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో బాధ్యత ఎంతవరకు ఉందన్న అంశాన్ని కూడా మరోసారి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా తొంగలో తొక్కుతాడో, ఆయన ఇచ్చినటువంటి హామీ మాట ఎంతవరకు నిలబడుతుందో ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ చెప్పుకోవాలనుకుంటే ఇది రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఒకసారి ఆ పెద్ద ఆయన దుర్గారావు గారు మాట్లాడే మాటలు మీరు అందరూ ఒకసారి వినండి. సిహెచ్ దుర్గారావు కాల్ చేసి 2 సంవత్సరాలు అయింది. మన గవర్నమెంట్ వచ్చినాక పింఛన్లు ఇవ్వడం ఆపేశారు. ఆ పింఛన్లు నాకు రావట్లేదు, సకాలం సర్టిఫికేట్ కూడా వచ్చింది, సంవత్సరం అయింది అని చెప్పాను. అయితే ఏం కావాలన్నా పింఛన్ ఒకటి, నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు కూడా చూడట్లేదు, అదొకటి, జీవనోపాధి ఒకటి ఇవ్వండి సార్. సరే 3 చేపిస్తాను అని మాట ఇచ్చాను. సరే అప్పటి నుంచి కలెక్టర్ గారికి సోమవారం అవి తిరుగుతున్నాను, కానీ ఇంతవరకు ఇప్పుడు దీపావళి రోజు హామీ ఇచ్చారు. ఇప్పుడు దీపావళి వెళ్ళిపోయి 5 నెలలు 4 నెలలు అవుతుంది. తిరుగుతూనే ఉన్నాను, కానీ అక్కడికి వెళ్ళినా ఏమన్నారు, ఏమని చెప్పారా? ఏమంటారు, మీకు మెసేజ్ ఇస్తాం. ఎవరిని కలవమన్నారు అసలు సీఎం గారు? ఆ రోజు వెనక ఆఫీసర్లు అందరూ ఉన్నారు, మరి వారికి చెప్పారేమో అనేసి నేను కూడా మరి వారిని మనం ఇచ్చారు. అన్ని టెన్షన్, ఇల్లు అన్నీ ఇస్తాన్నారా? ఇల్లు, జీవనోపాధి 3 చూపిస్తాను అన్నారు. సరే సార్, మేము అప్పుడు మా ఆవిడ నేను ముసలి ఇద్దరం ఉన్నాం సార్. అప్పుడు మీరు అప్పటి నుంచి ఇప్పటికి బిడదాకా ఎవరు రాలే మీ ఇంటికి అధికారులు? అసలు నేను తిరుగుతున్నా, మీరు ఈ ప్రజా ఫిర్యాదులకి 4 సార్లు పెట్టా కాగితాలు, అయినా కూడా 4 సార్లు పెట్టారా? సమాధానం ఆఫీసర్లు. అప్పటికే సీఎం గారు ఇలాగా
వచ్చారంటే ఇంటర్వ్యూ చేసి అభయం ఇచ్చారని కూడా ఫోటోలు కూడా ఇదే ఫోటో పెట్టా, అయినా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. బ్యాండ్ ఓపెన్ చేశారు, యాక్సెప్ట్ చేయడం చేస్తామన్నారా, టైం ఉందా అన్నారా, ఏమని చెప్పారండి? అసలు సమాధానం లేదు సార్, ఫోన్ వస్తుంది అన్నారు అంతే. ఫోన్ లేదు, వచ్చి ఇప్పుడు ఎవరు కూడా ఫోన్ ఇలాగా సీఎం గారు హామీ ఇచ్చారు పెద్దవాడికి అలా బతుకుతా ఏందనేసి కూడా కొంచెం దయ చూపట్ల ఏ ఆఫీసర్ కూడా ఎంతసేపు సరే ఓకే. సీఎం గారు మామూలు దేనికి వచ్చారా బీసీ రోడ్డుకి ఆయన? బీసీఎన్ రోడ్ అంటే ఆ రోజున పేదవాళ్ళ గురించి పలకరించడానికి ఒకటి, వ్యాపార వీధి హాకర్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటూ వచ్చారు సార్. వచ్చిన రోజు ఫస్ట్లోనే నేను ఉన్నాను, నన్ను కలెక్టర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు, అక్కడ వెనకాల ఉన్నారు. సరే చూశారు. కాలు పోయిందా? రెండు వికలాంగా ఉన్నాయి సార్, రెండు కాళ్ళు లేవు. అంటే ఈ కాలుకేమో పైలేరే ఉంది, ఈ కాలేమో ఇది. అలా పట్టుకో. రెండు చూపించాను ఆ రోజు, ఫోటో కూడా చూశారు. ఏంటి ఎలాగన్నారు, యాక్సిడెంట్లో పోయినాయి సార్, ఈ కాలుకి పైలేరే వచ్చింది, నా వయసు కూడా పెద్ద అవుతుంది, నేను కష్టపడలేకపోతున్నా, పింఛన్ ఇప్పించిందని చాలా ప్రాధాన్యపడ్డాను. సరే ఓకే అన్నారు, వెళ్ళిపోయారు. మరి ఆఫీసర్స్ చుట్టూ నేను తిరుగుతున్నాను కానీ ఆయన అయితే సీఎం గారు అయితే హామీ ఇచ్చారు. హామీ 3 హామీలు ఇచ్చారు. ఒకటి పింఛను, ఒకటేమో ఇల్లు, ఒకటేమో జీవనోపాధి, ఏదైనా కూర్చొని ఏదో ఇంట్లోకి జరుపుకుంటారులే. మళ్ళీ కలెక్టర్ గారిని కలిసారా? కలెక్టర్ గారిని కలిస్తే ఏమన్నారు? ఇప్పటికి ఇది 4వసారి సార్, 4 సార్లు కాగితాలు పెట్టా. సోమవారం రావటం, కాగితం ఇవ్వటం, వారేమో సచివాలయం నుంచి ఒక ఆమె రావటం, ఇంకా రాలేదండి అని చెప్పడం, వెళ్ళిపోవటం.